భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మద్రాస్ ప్రెసిడెన్సీ కింద మీరుండే మీ పద్ధతులు వేరు. మీరు మేము కలిసేటప్పుడు మీ దగ్గర 23-24% లిటరసీ రేట్ ఉండే, మా దగ్గర 3% లిటరసీ రేట్ ఉండే. తెలంగాణలో మా ఉద్యోగాలను మీరు కొల్లగొట్టినరు. ఇలా నేను కొంచెం డీటెయిల్గా కూడా ఎందుకు చెప్పాలంటే చాలా ఒక విష ప్రచారం జరుగుతూ ఉన్నది. మనల్ని ఉగ్రవాదులతోటి పోల్స్తున్నారు. మనకు జాతీయవాదం ఉండదుగా అని చెప్తాడు ఆయనే. జనగణ మన పాట వీరు వాడా అంటారు వాళ్ళు. అంటే ఎంత అని మళ్ళీ మీడియా కూడా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఎంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఎట్లా జరుగుతున్నది, ఎందుకు 12 సంవత్సరాల తర్వాత మళ్ళెందుకు తెలంగాణ అంటే ఎక్కడ ఏ కూడలి కాడి అలా చూసినా, ఏ పెద్ద మనుషులను చూసినా, ఏ జెన్జీ బ్యాచ్లను ఏడ చూసినా తెలంగాణ మీద చర్చ జరుగుతూ ఉన్నది. లాస్ట్ వారం రోజుల నుంచి సీరియస్ చర్చ జరుగుతూ ఉన్నది. దీని గుట్టి ఆజ్యం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే మీకు ఏం వచ్చిందా అంటున్నారు. అయిపోయి తెలంగాణ అయిపోయి కరెక్టే, మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఎందుకు మాకు ఈ దగ్గర? ఒక కిరాయి గొంతు విగ్రహం మాకు ఇక్కడ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. మా దగ్గర అంతకన్నా గొప్పోలు కనుక లేకుండా ఉండేది ఉంటే ఆ విగ్రహాలను మేము గౌరవిస్తాం కావచ్చు. ఉంటే ఓవర్ నైట్ బిల్డప్ అయింది కాదు, ఈ వారం రోజుల్లో జరిగింది కూడా. మొత్తం రోషయ్య విగ్రహం పెట్టిర్రు. రోషయ్య విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే సమైక్య రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కాదు అన్నప్పని అన్నారు. కరెక్టే, మరి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అక్కడ అని మేము అడిగినాం. ఉన్నాయా ఎక్కడన్నా? అంజయ్య విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా? వెంగళరావు గారి విగ్రహాలు ఉన్నాయా? ఇవన్నీ పక్కకు పెడితే దేశానికి ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేసి ఓపెన్ స్కై పాలసీస్ తీసుకొచ్చి భారతదేశ ఎకానమీని మొత్తం ఒక డిఫరెంట్ లైన్లో తీసుకుపోయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? అరే అదే కదా అస్తిత్వం. ఒక్క నీళ్లు నిధులు నియామకాల గురించి కాదు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఆత్మగౌరవం, మన అస్తిత్వం, స్వయం పాలన. ఈ స్వయం పాలన అంటే మన దగ్గర వాళ్ళే ఏళ్తున్నారు, కానీ మన దగ్గర వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఆడిపించినట్టు తోలు బొమ్మలు లెక్క ఆడుతున్నారు మన నాయకత్వం అని. దీనికి ఉదంతం ఏంటంటే పార్లమెంట్లో ఆంధ్ర ఆయనే మాట మాట్లాడినప్పుడు డార్క్ డే బ్లాక్ డే అని అన్నప్పుడు మన దగ్గర ఉన్న 17 మందికి 17 మంది ఎంపీలల్లా ఒక్కడు కూడా లేచి అరే ఎందుకు అట్లా అంటున్నావు అని అనలేదు. అన్నాడు ఎవరన్నా? ఒక్కడన్నా? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన ఎంఐఎం ఆయన ఉన్నాడు. మళ్ళీ రాగానే మేము ఇచ్చినాం, మా సోనియా గాంధీ ఇచ్చింది, మేము లేకపోతే తెలంగాణ ఎక్కడిదని బీజేపీ వాళ్ళు అంటారు. మా సపోర్ట్ లేకుండా మీకు తెలంగాణ వచ్చిందా అని. అడుగున ఇప్పుడు మన అస్తిత్వం గురించి మాట్లాడేందుకు మనోళ్ళ ప్రతిమలు ఆడ ఉండాలనా లేదా అనేది చర్చ. ఇలా మా జయ జయ తెలంగాణ పాట రాసినటువంటి అందశ్రీ అన్న బొందకాడికి పోతే ఆడ కుక్కలు, పందులు, పిల్లులు, తేళ్లు, తొండలు, పాములు సంసారాలు చేస్తున్నాయి ఆడ. దానికి లేని తొందర అక్కడ ఏదన్నా నువ్వు నిర్మాణం చేసి దాన్ని స్మృతివనం చేయాలనా లేదా? ఇక్కడ విగ్రహాలు పెడుతున్నారు. దీన్ని క్వశ్చన్ చేసినాం. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అందరికి చెప్పదలుచుకున్నాం. మా అస్తిత్వం గురించి, ఇక్కడ ఆత్మగౌరవం గురించి మేము కొన్ని అడుగుతూ ఉండే. ఈ అడుగుతున్న క్రమంలోనే మా విగ్రహాలు, మా ఊళ్ళకు సంబంధించిన గద్దరన్న విగ్రహం పెట్టాలంటే ఇక్కడ పర్మిషన్లు ఇయ్యరు. ఎవరో కాదు, కంచైలే సార్ కూడా నేను పట్టుకొని పోయి కమిషనర్కు, వరంగల్ మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి మా ఊళ్ళు తీసుకుపోయి రిప్రజెంటేషన్లు ఇస్తే పర్మిషన్ ఇప్పటి వరకు రాలేదు. కానీ నడి రోడ్డు మీద, మైత్రివనం నడి రోడ్డు మీద ఎన్టీ రామారావు విగ్రహాలు వస్తున్నాయి. అంటే పెత్తనం ఎవరి చేతులలో ఉన్నదని చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నాం అనే దాని గురించి. ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడనే ఉన్నది. అక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో ఒక 4-5 ఎకరాలలో ఆయన ఘాట్ ఉన్నది. చుట్టుపక్కల బొచ్చడి విగ్రహాలు ఉన్నాయి, వందలాది విగ్రహాలు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా ఆయనది మల్ల విగ్రహం ఆయన ఎందుకో మాకు తెలియదు. మరి ఆ సినిమా ఇండస్ట్రీ అదే పెద్ద మనిషి మొన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చెన్నారెడ్డితోటే ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చిందంటే మరి చెన్నారెడ్డికి మీరు ఎక్కడైనా గౌరవం ఇచ్చిండ్రా? మా చెన్నారెడ్డికి ఎక్కడైనా మీరు గౌరవం ఇచ్చిండ్రా? చెన్నారెడ్డి విగ్రహం పెట్టొచ్చు కదా అక్కడ. లేదు కళారంగానికి సంబంధించిన అనుకో పైడి జయరాజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన దాన్ని మరి పైడి జయరాజు విగ్రహం ఆడ పెట్టాలనా లేదా? లేదు మా ప్రభాకర్ రెడ్డి గారిది 10 ఎకరాలైన సొంత భూమి ఇచ్చినటువంటి ఆయనది పెట్టాలనా లేదా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో మనకు సంబంధం లేనటువంటి వాళ్ళ విగ్రహాల ప్రతిమలు చూపించి మనకు చరిత్ర లేదు అని ప్రపంచానికి చూపించడానికేనా ఇవి నిదర్శనాలు? ఆంధ్రాలో ఎక్కడ పెడతలేరు. మాట్లాడితే మీరు మనం ఒకటే అంటారు, భారతీయతను మాట్లాడుతుంటారు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరికిద్దరు
తోడు దొంగలే. ఈ పిచ్చోనికి ఏం పని లేదు, పృథ్వీరాజ్ అంటే పిచ్చోడట. కరెక్ట్ ఎరాబాయ్, నేను పిచ్చోన్నే, తెలంగాణ పిచ్చోని, నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈ పిచ్చోళ్ళతోటే తెలంగాణ విముక్తి అయింది. ఇగో ఇక్కడ ఇంకొక పెద్ద పిచ్చి, మా పెద్ద పిచ్చి ఆయన పెద్ద మనిషి ఉన్నాడు ఈడ. నన్ను స్కూటర్ మీద తీసుకొని పోయింది ఫస్ట్ గద్దర్ అని ఇంటికి 95లో అనుకుంటా. ఈ పిచ్చోళ్ళ పిచ్చితోనే వచ్చింది నాయన, లేకపోతే మాకేం పని ఇప్పటిదాకా అయినాక కూడా యాడ్నో కూర్చోాలి. తన ఎప్పుడో 20 ఏళ్ళ కింద రాజ్యసభ మెంబర్ అయ్యేటోడు. నేను కూడా రాజ్యసభ మెంబర్ అయ్యేటోని, ఎమ్మెల్యే అయ్యేటోని, మంత్రిని అయ్యేటోని. మొట్టమొదటి టీఆర్ఎస్ క్యాబినెట్లోనే మంత్రిని అయ్యేటోని. మా నాయన కన్నా జూనియర్ కేసీఆర్. ఆయనను తీసుకొచ్చి ఆ పార్టీ పెట్టేటప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేసిన నేను కూడా, అది పాశమంకులు కూడా తెలుసు. నా తెలంగాణ యువకులు ఎక్కడ క్యాటరింగ్ చూస్తే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మూతికి మాస్కులు పెట్టుకొని క్యాటరింగ్ పనులు, ప్లేట్లు అందిస్తున్నారు, ప్లేట్లు తీస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు, క్యాబులు నడుపుతున్నారు, ఉప్పర్ పని చేస్తున్నారు, తాపి మేస్త్రి పని చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ అవమానాలు పడుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మగౌరవంతో నా తెలంగాణ బతలేదు. ఇది ఒక్కడనే ఒక వాళ్ళ యువకుల గురించి చెప్పిన నేను. తెలంగాణ పల్లెలు త్యాగాల చరిత్ర ఉన్న కాడ గాంజాయి అడ్డాలు తయారైపోయినాయి. ఏ బడులు చూసినా బడులల్లా మొత్తం గాంజాయి అడ్డాలుగా తయారైనాయి. ఇది కరెక్ట్ లేదు, మన పాలన కరెక్ట్ లేదు. బీమార్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు బతుకుతారా బతకరా తెలియదు. లక్షల రూపాయలు ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా కానీ లక్షల రూపాయలు కట్టాలి. ఇది తెలంగాణ కరెక్ట్ లేదు. ఇదంతా చూసుకొనే మా సొంటోళ్ళము అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇష్యూల గురించి కొట్లాడుతున్న క్రమంలో మొన్నక జర్నల్ మన నాగేశ్వర్ సార్ మీద ఆయన సరే ఏదో ఆయనకున్న సోర్స్ తోటి పవన్ కళ్యాణ్, ఇదంతా తెలంగాణ సమాజానికి తెలుసు, కానీ పదే ఆంధ్ర మీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రశ్నలు ఏమనెత్తున్నారు. ఎందుకు ఈ పృథ్వీరాజు నాగేశ్వర్ సారే వెనుకకు పోయిండు, ఆయనే సప్లై ఊకున్న తర్వాత ఆయన మళ్ళా రౌండ్ టేబుల్ పెట్టి ఎందుకు లేపిండి దీన్ని? ఇవా పృథ్వీరాజు లేపితే తెలంగాణ లేసరా? సమస్యలు మాట్లాడితే సమస్య ఉంటే జనం స్పందిస్తారు. ఇలా సమస్య ఉంది కాబట్టినే జనం స్పందిస్తున్నారు. నాగేశ్వర్ సార్లు సరే 3-4 రోజులు మేము అక్కడిక్కడ బిజీగా ఉంటుంది. ఆయన మీద ఎట్లా దండయాత్ర చేశారంటే పెద్ద మనిషి మీద ఫోన్లు చేసి సంపుతము, ఫోన్లలో మెసేజ్లు, ఆయనే మాట్లాడిన దాని కింద కామెంట్లు. ఆయన ఏం బూత్ మాట్లాడలే. ఆయన నా అభిప్రాయాలు నేను ఇవి చెప్తున్నా, ఎవరన్నా కాదనుకుంటే కాదనుకోండి, నాకు రిలయబుల్ సోర్సెస్ తోటి నేను చెప్తున్నా అని మాత్రమే చెప్పిండు ఆయన. ఎవరిని బూతులు తిట్టలే, ఏం తిట్టలే. కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు ఏంటి అంటే, అరే నువ్వు తెలంగాణనివి, నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకేం పని రా, ఉట్టి రాక ఆగలే, నీ పెన్లాము, నీ బిడ్డ, ఈ భాష మాట్లాడిరు ఇవన్నీ. మరి తోటి తెలంగాణ పౌరునిగా, ఈ నేల తల్లి మీద పుట్టిన పౌరునిగా మా సొంటలకు బరాబర్ బాధ్యత ఉన్నది. ఇది ఏం చర్చ జరుగుతున్నది అనేది సమాజంలో తీసుకుపోవాలని చెప్పనే సారు ఒత్తిడితోటి, ఇష్టం లేకుండా ఒత్తిడితోటి సైలెంట్ అయిండు. నేను విరమించుకుంటున్నా అని చెప్పిండు. అంటారు రెండు DCMల పోలీసు వాళ్ళు నాగేశ్వర్ సార్ ఇంటికి పోయినరు. దేని గురించి పోయినరు అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేస్తామని కదా, మేము కేసే పెట్టలేదు అని. అందులో ఉన్నటువంటి కూటమి పార్టీలలో ఒకటి కేసు పెట్టలేదు అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మేము అరెస్ట్ చేస్తా అంటే నేనే వద్దన్నా అని చెప్పి ఆయన చెప్తాడు.